ముల్తానీ పనీర్. సామాన్లు అందుకో. పన్నీర్ ముక్కలేని బాబాయ్ ఎంత అందంగా ఉన్నాయి. తెల్లగా ఉన్నాయి మల్లెపూలు. మీగడ ఎందుకంటే వచ్చినాం తయారు చేస్తున్నాం పదార్థం. చూడు ఆవేశపడదు. ఆ కట్టి పెట్టిన పెరుగు అందుకో. గుడ్డలో కట్టి పెడతాం కదా పెరుగు. కొంచెం ఉప్పు అందుకో. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, ఆవ నూనె, నిమ్మరసం, కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కలుపు. బాగా కలుపు. ఒక స్పూన్ అందుకో. ఒక అంచుకు తెచ్చే అన్ని. చాలు చెప్తా. ఇప్పుడు ఉంచాయి. వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, లవంగాలు, యాలకులు, జాపత్రి, జాజికాయ ఇవన్నీ కలిపి ఇలా చిటికలో వెళ్ళి ముద్ద చేసుకుని వచ్చే. లాస్ట్గా నువ్వు కళ్ళు మూసుకో. అంతే. కళ్ళు మూసుకో చెప్తున్నా. అంతే. డింగ్ 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 డింగ్. ఇదిగో వేయించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జాపత్రి, జాజికాయ, లవంగాలు, యాలకులు అన్ని కలిపి చేసిన ముద్ద. ఈ ముల్తాన్ అంటే ఏంటి? ముల్తాన్ అనేది ఒక ప్రదేశం. మన దగ్గర కోస్తా, రాయలసీమ, తెలంగాణ ఎలాగైతే ప్రదేశాలు ఉన్నాయో పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ముల్తాన్ అనేది ఒక ప్రాంతం. అంటే భారతదేశం విడిపోక ముందు భారతదేశంలో ఉంది. ఇప్పుడు ఆ భాగం పంజాబ్ ప్రావిన్స్ లోని పాకిస్తాన్ లోకి వెళ్ళిపోయింది. అక్కడ 5.3 మిలియన్ జనాభా ఉంది. అచ్చుబాబు చాలా మంది ఉన్నారు అక్కడ. ఈ వంటకం చాలా ఫేమస్. అందుకే దీనికి ఆ పేరు వచ్చిందా? ముల్తానీ పన్నీర్ అంటారు. అక్కడ బాగా ఫేమస్. ఆ జిలేబీ మూకుడు ఎక్కించే. ఓకే, ఈ పన్నీర్ అక్కడ బాగా ఫేమస్ బ్రహ్మాండంగా. కొంచెం నూనె వేసే. 2 స్పూన్లు ఇవ్వాలా? అలా ఇంకోటి చేత్తో బాగా కలిపి. ఒకసారి కలిపావు కదా. నేను చెంచాతో కలిపి, నువ్వు చేత్తో బాగా కలిపి. పన్నీర్ ముక్కల్ని ఈ మసాలాలో దొర్లించి. ఓహో, ఇట్లానేరా? ఇప్పుడు ఏంటి నెక్స్ట్? ఏం లేదు, చక్కగా ఆ నూనెలో వీటిని వదిలేస్తే తయారైపోతాయి. అంతే. ఏముంది? ఒక్కొక్కటి. ఏ గిన్నెలకు తీయాలి? పక్కన పెట్టరా. తర్వాత ఆ వెచ్చదనానికి కుక్ అవుతుంది. ఇంకొంచెం ఉడికి మంచిగా మగ్గుతుంది అంటావా? పోయి కట్టేసి అలా వదిలేసి ఇలాగే పక్క పెడుతుంది.
పాత పోసిన ఇనుప పెనంలోకి ఆ పన్నీర్లు మార్చి ముల్తానీ పన్నీర్ ఎలా తయారు చేస్తాం? ముల్తానీ పన్నీర్ ఎలా తయారు చేస్తానంటే ముందుగా ఒక బేసన్లో మీగడ, పెరుగు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, ఆవ నూనె, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి వేసి ముద్ద చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం ఆల్రెడీ తయారు చేసుకున్న మిశ్రమంలో వేసి బాగా కలిపి పన్నీర్ ముక్కలకు పట్టించి వేడి పెనంలో వేసి రెండు వైపులా బాగా కాల్చుకుంటే ముల్తానీ పన్నీర్ రెడీ.